హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన ఆర్టిస్టు సురేఖ వాణి గారు తెలుసు కానీ సార్, ఈ మధ్యకాలంలో మొన్న డ్రగ్స్ కేసులో కూడా కొంచెం వివాదాస్పదంగా కొన్ని జరిగాయి. కానీ తాజాగా ఇప్పుడు ఏంటంటే ఆయన మగతనంతో నాకేం పని అనే ఒక వీడియో చిన్న క్లిప్ వైరల్గా మారుతుంది. అసలు ఏంటి సార్ అది? ఆ మగతనం ఏంటి, దాని కథ ఏంటి? సురేఖ వాణి గారు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు. అసలు అంటే మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్ట్ అంటే చిన్న చిన్న పాత్రలు ఉంటాయి. ఆ తరహా క్యారెక్టర్ ఏం కాదమ్మా, మంచి క్యారెక్టరు. సో టీవీ షోల ద్వారా వచ్చినటువంటి సురేఖ వాణి కాలక్రమంగా మంచి స్థాయి స్టాండర్డ్ ఉంది. ఆమె చూడడానికి కూడా కట్టుబొట్టు తెలుగుతనానికి నిండు గుర్తుగా చీరదనంలో చాలా బాగుంటారు. సో ఆమె ఆఫ్ స్క్రీన్లో మోడర్న్ డ్రెస్సులు అవన్నీ వేస్తూ కూడా మన సోషల్ మీడియాలో చాలాసార్లు చూసాము. ఆ వ్యక్తిగత పర్సనల్ సోషల్ మీడియా పేజీల్లో కూడా ఆమె ఆ విధంగా కనిపించడాలు, కొంచెం మోడరైజింగ్ కనిపించడం, తన పాప పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా కలిసి డ్యాన్సులు చేయడం కానీ, కొంచెం హెవీ ఫ్యాషనేట్గా షార్ట్లతో డ్రెస్సులతోటి కుర్తా డ్రెస్సులతో ఉండడం. సో అవన్నీ కూడా వ్యక్తిగత జీవితం అయినప్పటికీ ఎవరు కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా స్క్రీన్ మీద బాగుంటుంది. ఇక సినిమాల్లో వదిన పాత్రలకు కానీ అక్క పాత్రలకు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తల్లి పాత్రలు కూడా ఒక రెండు చిన్న దాంట్లో చిన్న బాబు తండ్రిగా చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మంచి ఆర్టిస్టు, అంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. పైగా ఆమె ఉంటే కొంచెం సినిమాకు కలివిడిగా ఉంటుంది కూడా కొంచెం స్క్రీన్. మనకు తెలుసు మదర్ క్యారెక్టర్లో ఇప్పుడు ఒక 7-8 మంది ఉన్నారు మన తెలుగు సినిమా ఫీల్డ్లో. సో అందులో ఈ సురేఖ వాణి గారు, సో వీళ్ళంతా కూడా మదర్ క్యారెక్టర్ చేస్తూ రాణిస్తూ ఉన్నారు. మంచి మంచి పెద్ద హీరోల కాంబినేషన్లోనే మంచి సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగానే కాకుండా సురేఖ వాణి గారు ఈ మధ్యకాలంలో కేపీ చౌదరి అనే అతను డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అవ్వడం, అతను డ్రగ్స్ అడక్ట్ అవ్వడంతో పాటు అతను వినియోగదారుడా లేదా సప్లైదారుడు, సేల్స్ అనేది పోలీసులు ఇంట్రాగేషన్లో చూస్తుంటారు కొందరు. డ్రగ్స్ విషయం అంటే కొని తాగేవాడుకు కొంచెం విక్టమ్ లేదా బాధితుడిగా చూస్తారు. అతడి మీద కేసు ఉంటుంది కానీ తీవ్రమైన కేసు ఉంది. ఎవరైతే డ్రగ్స్ను లాభానికి కానీ లేకపోతే తనకు కాకుండా ఇతరులకు సప్లై చేస్తారో సప్లయర్కి కొంచెం కేసు ఎక్కువ ఉంటుంది. సో దాన్ని పెద్ద ఎత్తున చేస్తే మాఫియా విషయంలో ఎలా ఉంటుందో అలాంటి కేసు చట్టాలు అలా ఉంటాయి. సో కేపీ చౌదరి గారు డ్రగ్స్ కేసులో దొరకడం, అతని మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు అతని మనకు తెలిసి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎవరిని ఎలాంటి కేసులు అరెస్ట్ చేసినా ఫస్ట్ ఆ వ్యక్తిగతమైనటువంటి సెల్ ఫోన్ నెంబర్లో కాల్ లిస్టులు చూడడం, దాంతోపాటు ఇంకా కేసుగా అంత అవసరం ఉన్నప్పుడు చాటింగ్ లిస్టులు చూడడం, ఇంకా అనుమానాస్పదమైన ఆ చాటు యొక్కనటువంటి రికవరీ చేయడం. కానీ అంతకుముందు అంటే అంటే జనరల్గా ఎవరికైనా నెల 2 నెలల కన్నా ఎక్కువ డేటా డిలీట్ చేయడం జరుగుతుంది. అవన్నీ రికవరీ చేయడం. సో లేదా తను సోషల్ మీడియాలో సోషల్ ప్లాట్ఫామ్లో ఇతరులతో పెట్టినటువంటి షేర్ చేసినటువంటి ఫోటోలు కానీ సందర్భాలు కూడా కేసులో దర్యాప్తుగా చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈ కేపీ చౌదరితో సురేఖ వాణి ఫోటోలు క్లోజ్గా ఉన్నట్టు, వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలని వాళ్ళు ఐడెంటిఫై చేయడం, అవి సోషల్ మీడియాలో రావడం, ఆటోమేటిక్గా ఈమె కూడా డ్రగ్స్ వాడిందా అనే ప్రశ్న మరి పోలీసులకు సహజంగా వస్తుంది. పోలీసులకు వచ్చినా రాకున్నా ఈ ఫోటోలు చూసిన సోషల్ మీడియాలో సరే కొన్ని మీడియా సంస్థ అత్యుత్సాహంగా కానీ లేదా కొందరు సోషల్ మీడియాలో కొంత ప్రజలు మామూలు ప్రజానీకం కూడా అత్యుత్సాహంతో ఈమె కూడా డ్రగ్స్ వాడిందనే వార్త, ఫస్ట్ వాడిందా అని ప్రశ్నతో ప్రారంభమైనటువంటి వార్త కాస్త వాడిందనే కాటి కన్క్లూషన్ చేస్తూ వార్తా కథనాలు రావడం అని మనం తరచు చూస్తూనే ఉంటాం. సో ఈ విధంగా సురేఖ వాణి మీద రావడం, ఆమె ఖండించడం కూడా జరిగింది. సో ఇంత చేస్తే కూడా పోలీసులకు కూడా దర్యాప్తులో సురేఖ వాణికి టచ్లో ఉంది, సురేఖ వాణి కూడా ఇలా డ్రగ్స్ వాడిందని వాళ్ళు ఏమో దర్యాప్తులో చెప్పట్లేరు. సో రేపు ఛార్జ్షీట్లో కూడా అలాంటి వార్త కూడా ఏం రాలేదు. రేపు ఎలా ఉంటుంది పర్యవసానం ఎలా ఉంటుందో కేసులో దర్యాప్తులో ముందు దశలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము ముందులో. సో సురేఖ వాణి ఈ తరుణంలోనే ఇలా జరుగుతున్న తరుణంలోనే ఆమె సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటూ, గతంలో మనకు తెలుసు వైఎస్ షర్మిల గారు రాజకీయ నేపథ్యంలో తరచూ వ్యాఖ్యలు చేయడం, అప్పుడే కదా ఒక విలేకరు అయినప్పుడు ఆయన మగనంతో ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అలా చేశారు కదా అంటే ఆయన మగతనంతో నాకేం పని అని ఒక వాక్య చేసింది. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, విపరీత అర్థం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం సోషల్ మీడియాలో ఏంటంటే దాన్ని క్లిప్ని పట్టుకొని మనకు తెలుసు కదా రీల్స్ చేస్తుంటారు. అంటే ఒరిజినల్ వాయిస్ ఏది అనుకున్నా ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
రియాక్టింగ్ చేయడం డస్ మాష్ అంటాం, లేదా ఆల్రెడీ ఉన్న ఆడియోకు వీళ్ళు డబ్ చేసుకోవడం, లేదా ఆల్రెడీ ఉన్న పాటకు వీళ్ళు యాక్టింగ్ చేసి వాళ్ళొకటువంటి నైపుణ్యాన్ని కానీ నటన నైపుణ్యం కానీ ఇంట్రెస్ట్ని చూసుకోవడం, ఒక థ్రిల్లెస్ ఫీల్ అవ్వడం ఈ రీల్స్ కానీ మన టిక్టాక్లు కానీ ఇట్లాంటి యాప్స్లన్నీ కూడా జరుగుతుంది. అందులో షర్మిల గారి వాయిస్కు ఈ మన సురేఖవాణి గారు ఆ షర్మిల గారి వాయిస్ని ఈమె ఇమిటేట్ చేస్తూ చేసిన రీల్. సో దాంతో సురేఖవాణి ఎలాగో ఫేమస్ కాబట్టి అది కాస్త సురేఖవాణి చేసింది కాబట్టి ఆమె ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉంటారు. జనరల్గా సోషల్ మీడియాలో ఇట్లాంటి ప్లాట్ఫామ్లో ఏంటంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ కానీ లేదా ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నట్టు కొంత చేయడం సహజం. సో ఇట్లాంటి సెలబ్రిటీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవడం కానీ షేర్ చేసుకోవడం లేదా రిమిక్స్ చేయడం తరచు జరుగుతుంటుంది. అంటే ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎక్కిన తర్వాత మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో కూడా ఉండదు. సో అట్లా సురేఖ గారి వాణి గారు చేసిన ఆ వీడియో ఇప్పుడు జనాల్లో ఆ సోషల్ మీడియాలో అక్కడెక్కడ వైరల్ అవుతుంది. అది విషయం. సార్, డ్రగ్స్ కేసులో ఆమె పేరే మొదటగా ఎందుకు వచ్చిందంటారు? అంటే అది కేపీ చౌదరితో గారితో సన్నిహితం ఉన్న వాస్తవమే, కానీ ఎందుకు అంత ఈమె పేరే పాయింట్ అయిందనమాట? ఎందుకంటే అదే పోలీస్ ఇంట్రాగేషన్లో కానీ ఎక్కడే కానీ చాయిస్ ఉన్నప్పుడే కదా సస్పెక్టెడ్గా ఉంటుంది. ఫస్ట్ సస్పెక్టెడ్ ఇది ఏమి ఆధారంతో కదా. అతను కేపీ చౌదరితో వీళ్ళు సోషల్ మీడియాలో వెతుకుతున్నప్పుడు సురేఖవాణి క్లోజ్గా ఉన్న ఫోటోలు ఉండడం, వాటి వల్ల ఈ సురేఖవాణి ఇప్పుడు క్లోజ్గా ఉందంటే వాళ్ళ మధ్య ఒక సన్నిహితం కానీ కోరిలేషన్ కానీ ఫ్రెండ్షిప్గా ఉన్నట్టుగా భావించాలి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు తరచూ ఫోన్లు చేసుకున్నారు, తప్పేం లేదు కదా, తప్పేం లేదు. ఫోన్స్ అన్న కదా ఎలా ఉన్నారు, ఎక్కడికున్నారు, నిన్నేం చేస్తున్నారు, ఇవాళ ఏం చేస్తున్నావు, రేపు ఏం చేస్తావు, లేదా ఇప్పుడు మనం ఇక్కడ కలిసిపోదాం అక్కడికి వెళ్దాం, లేదా ఒక ప్రాజెక్ట్ విషయంలో మాట్లాడు, ఫోన్ సంభాషణ అయితే ఇంటరాక్షన్ అయితే ఉంటుంది కదా. సో కాల్ లిస్ట్ ప్రకారం సురేఖవాణి కానీ మన బిగ్ బాస్ షోలో అశోక్ రెడ్డి గురించి కానీ వీళ్ళ పేరు సస్పెక్టెడ్ అని చెప్పేసి మరి ఎలా లీక్ అయిందో లేదా ఎవరు లీక్ చేశారో కానీ ఇది అదే సస్పెక్టెడ్ ప్రశ్న కాస్త క్వశ్చన్ మార్క్ కాస్త కామాలు తీసేసి పోలీస్ స్టాఫ్లు తీసేసి వీళ్ళే నిజంగా డ్రగ్స్ వాడినట్టుగా కథనాలు రావడం. సో ఆటోమేటిక్గా అశోక్ రెడ్డి గారు కూడా నిన్న నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది, ఈ వార్త ఎవరైతే రాశారో వాళ్ళ మీద పరువు నష్ట దావా కూడా వేస్తా అని చెప్పి తాను కూడా వ్యాఖ్య చేయడం మనం చూసాం. సురేఖవాణి గారు ఇంకా స్టెప్ తీసుకోలే, కానీ వాస్తవానికి ఇవి సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్గానే చూడాలి కానీ వాస్తవాలు అయితే కావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి సినీ రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆర్జే మీడియా. నేను మీ పవన్.